హాయ్ అండి. ఇవాళ కార్తీక దీపం సీరియల్ భలే ఉంది. ఫుల్ టెన్షన్. అసలు ఏం జరిగిందంటే జోష్న తన ఎంగేజ్మెంట్ ఆపుకోవడానికి కార్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతుంది. రైట్ తీసుకుంటే శ్రీశైలం వచ్చేస్తుంది. నా ఎంగేజ్మెంట్ ఆగిపోయినట్టే అనగానే రైట్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు మేడం గారు అని ఒక వాయిస్ వినిపిస్తుంది. జోష్న ఒక్కసారిగా కారు ఆపేసి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తుంది. కార్తీక్ కనిపిస్తాడు. బావా నువ్వేంటి నా కారులో ఎప్పుడెక్కావు అనగానే నాకన్నా ముందే అమ్మాయి గారు అని దీప అంటుంది. దీప బావా నువ్వు మీరిద్దరు నా కారు ఎందుకు ఎక్కారు, అసలు మీ ఇద్దరికి నా కారులో పనేంటి అని అంటుంది. పెదసార్ గారు ఇంట్లో ఉండొద్దన్నారండి, బయట చలిగా ఉంది పడుకుందాం అని మీ కారు ఎక్కాము, మీ డ్రైవింగ్కి మెలకు వచ్చేసింది, మా సంగతి వదిలేయండి ఎక్కడికి వెళ్తున్నాం అని అనగానే అది పెట్రోల్ కొట్టించడానికి వెళ్తున్నా అని అంటుంది జోష్న. పెట్రోల్ సాయంత్రమే కొట్టేశానండి, నిజాలు చెప్పండి అంటే నేను అబద్ధం ఆడుతున్నానా అంటుంది జోష్న. దీప పెద్దసారికి ఫోన్ చేయి బావా అనగానే ఏం అవసరం లేదు కారు వెనక్కి తిప్పుతాను అని ఇంటికి వెళ్తుంది జోష్న. పారిజాతి ఇంట్లో టెన్షన్ పడుతూ శివన్నారాయణ నన్ను చంపేస్తాడు, నా పని అయిపోయింది, దశరథ్కి సుమిత్రకి ఏం చెప్పాలో, జోష్న ఎక్కడికి వెళ్ళిందంటే నేనేం చెయ్యాలి, నేను వెళ్ళిపోతాను, ఆటో ఎక్కి వైజాగ్ వెళ్ళిపోతాను అనగానే జోష్న తనకి ఎదురవుతుంది. నువ్వేంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ చెడగొట్టుకోవడానికి బయటకు వెళ్ళిపోయావు కదా అనగానే ఏముంది కార్తీక్ దీపని విడదీయడానికి గౌతమ్తో ఎంగేజ్మెంట్ డ్రామా మొదలుపెట్టాను, వాళ్ళిద్దరూ కలిపి నాతో నిజాలు చెప్పించడానికి గౌతమ్తో ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, నా కర్మ ఇలా ఉంది అని తిట్టుకుంటూ జోష్న తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. కార్తీక్ దీప మాట్లాడుకుంటూ దీప కార్తీక్తో బావా 100 దేవుళ్ళకి మొక్కుకున్నాను ఈ ఎంగేజ్మెంట్ జరగకూడదని, 1000 దేవుళ్ళని అడిగాను మా అమ్మ నాన్న బాధపడకూడదని, ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఉంది అని దీప అనగానే కార్తీక్ ఎందుకు అలా భయపడుతున్నావు, ఎవరి చేత ఈ ఎంగేజ్మెంట్ ఆపాలో ఎవరు నిజాలు చెప్పాలో వాళ్ళే చేస్తారు, నువ్వేం టెన్షన్ పడకు అని కార్తీక్ చెప్తాడు. ఈ లోపల శివనారాయణ దశరథ్ని పిలిచి మీ చెల్లెంటి ఇంకా రాలేదు అనగానే పిలిచాం నాన్న, పిలిస్తే సరిపోతుందా, కార్ పంపించాలి, పంపిస్తాను నాన్న, కార్తో పాటు నువ్వు వెళ్ళి దగ్గరుండి తీసుకునిరా అని దశరథ్తో అంటాడు శివనారాయణ. అది కాదు నాన్న నాకన్నా మీరెళ్తే బాగుంటుందేమో అనగానే నారాయణ అని ఎవరో పిలిచినట్టు శివనారాయణ వెళ్ళిపోతారు. ఈ లోపల సుమిత్ర దశరథ్ గారిని పిలిచి వదినేంటండి ఇంకా రాలేదు అనగానే కార్తీక్ని అడుగుతానుండు, కార్తీక్ అమ్మేంటి ఇంకా రాలేదు అనగానే అది అత్త మా ఇంటికి వచ్చి నువ్వు నీ కోడలు కొడుకు వస్తే ఎంగేజ్మెంట్కి బాగుంటుంది అంటే బాగుండు, కానీ అత్త అనగానే సుమిత్ర కోపంతో అడ్డమైన వాళ్ళని పిలవాల్సిన అవసరం నాకు లేదు, వదిన మా ఇంటి మహాలక్ష్మి అనగానే నీకు అడ్డమైన వాళ్ళు కావచ్చు తను మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే వదిన రాదనుకుంటాను అని సుమిత్ర బాధపడుతుంది. జోష్న పారిజాతం గదిలో ఈ ఎంగేజ్మెంట్ ఎలాగైనా చెడగొట్టాలని నా ఆవేశంతో చాలా ప్లాన్లు వేశాను కానీ ఏదీ ఫలించలేదు, గ్రాని నువ్వే నాకు సాయం చేయాలి, నువ్వే అని అనగానే నేనేం చెయ్యాలి, దీప కాళ్ళు పట్టుకుని బతిమలాడితే ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది, ఏంటి నేను దీప కాళ్ళు పట్టుకోవాలా, అసలు ఏం మాట్లాడుతున్నావే, దాన్ని నేను కాళ్ళు పట్టుకోవడం ఏంటే, అసలు ఏం జరుగుతుందో తెలుస్తుందా నీకు అనగానే అది కాదు గ్రాని, దీప చాలా మంచిది, నిజాయితీ పర్రాలు, నువ్వు చిన్న సెంటిమెంట్ డ్రామా ఆడితే దీప పడిపోతుంది, ఎంగేజ్మెంట్ చెడగొట్టేస్తుంది, ప్లీజ్ గ్రాని అనగానే సరే తప్పుతుందా అలాగే చేస్తాను అని చెప్పి దీపని వెతుక్కుంటూ గార్డెన్లోకి వెళ్తుంది పారిజాతం. గార్డెన్లో దీప కనిపించదు, ఇది ఆ కిచెన్లోనే ఉండుంటుంది, పోన్లే అక్కడైతే దాని కాళ్ళు పట్టుకున్నా దాని బతిమలాడినా ఎవరో చూడరు అని దీప దీప అని పిలుస్తుంది. దీప అమ్మగారు పెళ్లి వాళ్ళు వచ్చేసారా, జ్యూసులు పట్టుకొచ్చేనా అనగానే లేదు నీతో ఒకటి మాట్లాడాలి, అంటే నువ్వు పని మనిషి నేను యజమానురాలా కాకుండా ఒక ఆడవాళ్ళ ఇద్దరు మాట్లాడుకుందాం అని అంటుంది. చెప్పండి అమ్మగారు. ఏం లేదు, సుమిత్ర ప్రాణాలు కాపాడినందుకు సుమిత్ర నీకెంత రుణపడిందో నాకు తెలియదు కానీ నిన్ను కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసింది, ప్రతి విషయంలో నీకు తోడుగా ఉంది, నువ్వు సుమిత్ర రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది, తీర్చుకుంటావా అనగానే అదేంటమ్మగారు ఏం మాట్లాడుతున్నారు అని దీప అంటుంది. అదే ఒకప్పుడు గౌతమ్ చెడ్డవాడని నువ్వే చెప్పావు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసావు, మళ్ళీ నువ్వే గౌతమ్ మంచోడు అని చెప్పి ఎంగేజ్మెంట్ జరిపిస్తున్నావు,
దశరథికి, సుమిత్రకి, నాకు మనసులో ఎక్కడో ఒక ఆలోచన ఉంది. అంటే నువ్వు చెప్పావంటే అది నిజమై ఉంటుంది కదా! ఈసారి గట్టిగా చెప్పు ప్లీజ్. ఈ ఎంగేజ్మెంట్ ఆపి జోష్న జీవితాన్ని కాపాడు అని అంటుంది. దీప మనసులో వీళ్ళిద్దరికీ నిజాలు తెలియదు పాపం. జోష్న అన్నీ తెలిసాక ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంది, ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటుంది. ఏం జరిగిందో రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.